హైదరాబాద్ అబెట్స్ లోని ఇస్కాన్ ఆలయం స్వర్ణోత్సవ వేడుకలకు సిద్ధమైంది. 50 ఏళ్ల ఆధ్యాత్మిక సేవలను పురస్కరించుకుని ఆగస్టు 15, 16, 17 తేదీల్లో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించనున్నారు. దేశ విదేశాల నుంచి వేలాది మంది భక్తులు, ఆధ్యాత్మిక ప్రముఖులు ఈ వేడుకలకు హాజరు కానున్నారు. హరే కృష్ణ ఉద్యమ వ్యవస్థాపకులు భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల సేవలను స్మరించుకుంటూ నిర్వహిస్తున్న ఈ స్వర్ణోత్సవ వేడుకల్లో ప్రత్యేక పూజలు, మహాహరినామ సంకీర్తన, గీతాపారాయణం, ఆధ్యాత్మిక ప్రవచనాలు, భజన కార్యక్రమాలు, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహిస్తారు. యువతలో ఆధ్యాత్మిక చైతన్యం పెంపొందించేందుకు ప్రత్యేక సెమినార్లు, సేవా కార్యక్రమాలు కూడా చేపట్టనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇది ఒక ఐతిహాసికమైనటువంటి మందిరము. ఒక విధంగా చెప్పాలంటే ఇస్కాన్ సంస్థకి భారతంలో ఈరోజు 650 సెంటర్లు ఉన్నాయి. కానీ హైదరాబాద్ సెంటర్ చాలా ప్రముఖమైనది, ప్రాచీనమైనది, మొట్టమొదటిగా కట్టినటువంటి గుడి ఇది ఇస్కాన్ సంస్థకి. ఈ 50 ఏళ్ల ప్రయాణంలో మొట్టమొదటిగా కట్టినప్పుడు రోజుకు 10 మందో 5 మంది వచ్చేవారు. ఇప్పుడు ప్రతిరోజు ఏడాదంతా రోజుకి 5,000 6,000 మంది వస్తున్నారు. ఆదివారం, శనివారం పండగ రోజులైతే లక్షల సంఖ్యలో జనాలు వస్తున్నారు. మాకు ఒకలాంటి తృప్తికరంగా ఉంటుంది. సో ఇది మన ఆచార్యులైన ప్రభుపాదులు వారు నిర్మాణం చేసినటువంటి, ఆయన స్వంత చేతులతో ప్రాణప్రతిష్ఠ నిర్మాణం ఉద్ఘాటనం చేసినటువంటి ఐతిహాసిక గుడి 50 సంవత్సరాలు పూర్తయింది. ఇక్కడ ఎంతోమంది అన్ని కమ్యూనిటీస్ నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారు. మనం ఇక్కడ నియర్ బై మన ఓల్డ్ సిటీ ఉంది. ఈవెన్ ముస్లిమ్స్ కూడా వస్తుంటారు, క్రిస్టియన్స్ కూడా వస్తుంటారు. సండే సాటర్డే అయితే ఇక్కడ మీకు స్పేస్ కూడా ఉండదు కాళ్ళు పెట్టడానికి కూడా. అది స్పెషల్గా ఏకాదశి, లేకపోతే ఏకాదశి సండే రోజు సాటర్డే వచ్చిందంటే పౌర్ణమి రోజు ఫుల్ క్రౌడ్ ఉంటుంది. చాలామంది ఇక్కడ నియర్ బై రాధాకృష్ణ టెంపుల్ అంటే ఫేమస్గా ఇస్కాన్ ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ వస్తుండ్రు. ఇప్పుడు ఆగస్టు 15, 16, 17, 18 రోజు మేము 50th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. బయటి వాళ్ళకి 3 days టెంపుల్ అండ్ ఇంటర్నల్గా ఒక 2 days ఫెస్టివల్స్. సో 5 days జరుగుతుంది. సో అందరికి కూడా ఆహ్వానిస్తున్నాం 50th యానివర్సరీ కాబట్టి. సో హరే కృష్ణ.